హాయ్ ఫ్రెండ్స్. సో రోజు మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ 2 అనేవి మనం రోజుకి రోజు ప్రిపేర్ అవుతున్నాం. సో ఈరోజు కూడా మనం 2 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవుదాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే వై షుడ్ వి హైర్ యూ? సో ఇది చాలా మందికి అడిగే క్వశ్చనే. వై షుడ్ వి హైర్ యూ అంటే చాలా మందికి ఏం ఆన్సర్ ఇవ్వాలి ఏంటి అనేది తనకు తెలియదు మాట. సో మీరు ఏమి భయపడద్దు. సో వై షుడ్ వి హైర్ యూ అంటే ఎలా చెప్పాలి? సో ఫ్రెషర్స్కి అయితే ఎలా చెప్పాలి, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అయితే ఎలా చెప్పాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఫ్రెషర్స్. సో ఫ్రెషర్స్ అయితే ఎలా చెప్తాం? వై షుడ్ వి హైర్ యూ అంటే ఏమని చెప్తామండి? బికాస్ ఐఎమ్ వెరీ హార్డ్ వర్కర్ అండ్ ఐ హ్యావ్ మోర్ స్కిల్స్ అండ్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మై వర్క్. సో ఈ విధంగా ఫ్రెషర్స్ అనే వాళ్ళు చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. ఈ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా సేమ్ ఫ్రెషర్స్కి ఏదైతే చెప్పామో అదే చెప్తాం, కానీ కొన్ని యాడ్ చేస్తాం. ఏంటి అంటే మన యొక్క ఎక్స్పీరియన్సెస్ అనే వాటిని యాడ్ చేస్తాం. సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి వై షుడ్ బి హైర్ అని అడిగామనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే చెప్పామో అదే చెప్తాం. బికాస్ ఐఎమ్ వెరీ హార్డ్ వర్కర్, ఐ హ్యావ్ మోర్ స్కిల్స్ అండ్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మై వర్క్ అండ్ ఐ హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ XYZ కంపెనీ ఇన్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ టెస్టర్. సో మీకు ఏదైతే పొజిషన్లో మీరు వర్క్ చేస్తారో ఆ పొజిషన్ నేమ్ అనేది చెప్తారు. ఏ కంపెనీలో మీరు వర్క్ చేస్తారో ఆ కంపెనీ యొక్క నేమ్ కూడా మెన్షన్ చేస్తారు. సో మీకు ఒకవేళ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. సో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్సెస్, సో 3 అయితే 3, 4 అయితే 4. సో అక్కడ నేమ్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి, నేమ్స్ కూడా మెన్షన్ చేసి సో మీ ఎక్స్పీరియన్స్ అనేదని చెప్పండి. ఓకేనా? సో ఇది ఫస్ట్ క్వశ్చన్. వై షుడ్ బి హైర్ యూ అంటే ఈ విధంగా ఫ్రెషర్స్ అనేవాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అనేవాళ్ళు ఆన్సర్ చేయాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ 5 ఇయర్స్ ఫ్రమ్ నౌ? అంటే నీ సెల్ఫ్ని నువ్వు 5 ఇయర్స్ తర్వాత ఎలా చూడాలనుకుంటున్నావు? ఓకేనా? సో చూద్దాం. సో ఈ క్వశ్చన్ అనేవాళ్ళు మన ఇంటర్వ్యూ వాళ్ళు అడిగితే అప్పుడు మనం ఎలా ఆన్సర్ చెప్పాలంటే ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్ ఇన్ ఎ రెప్యుటేటెడ్ కంపెనీ లైక్ యువర్స్ అండ్ మోర్ నాలెడ్జబుల్ అండ్ స్కిల్డ్ పర్సన్. సో ఏ విధంగా చెప్తాము అంటే నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఒక రెప్యుటేటెడ్ కంపెనీలో ఉండాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడున్న స్కిల్స్ కాకుండా ఇంకా ఎక్కువ స్కిల్స్, ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉండేలా ఉండాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్ అనే వాటికి ఆన్సర్ చెప్తాం. సో వాళ్ళ ఆ క్వశ్చన్ అడిగినది ఏం చెప్పాలి ఏంటి అని టెన్షన్ పడకుండా సో మీకు ఏమైతే అనిపిస్తుంది ఓకేనా, సో అదే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.